Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. తండేల్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ ని కంప్లీట్ చేసుకుంది. డే 1 కంప్లీట్ అయ్యేసరికి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. సినిమాపై ఎలాంటి ఐడియా లేకుండా వెళ్లి లవ్ ట్రాక్ కి కనెక్ట్ అయిన వాళ్ళు సినిమా సూపర్ అని చెప్తూ ఉండగా హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం కాస్త డిసప్పాయింట్ అవడంతో ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది ఈ ఫిల్మ్. బట్ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫెక్ట్ అయితే ఎక్కడ కనిపించలేదు. సంక్రాంతికి వస్తున్న మూవీ తర్వాత ఒక్క మీడియం రేంజ్ మూవీ కూడా పడకపోవడం, తండేల్ మ్యూజిక్ పెద్ద హిట్ అవడంతో డే 1 ఆడియన్స్ గట్టిగా వచ్చారు. దెబ్బకి చైతన్య కెరీర్ లోనే కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్స్ పడ్డాయి. నాగ చైతన్య ఎంటైర్ కెరీర్ చూసుకుంటే బంగారాజు ఫిల్మ్ డే 1 17 కోట్ల గ్రాస్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అవుతూ మొన్నటి వరకు అక్కినేని ఫ్యామిలీలోనే టాప్ ఓపెనర్ గా ఉండగా ఇప్పుడు ఈ మూవీ దాన్ని మార్జిన్ తో బీట్ చేస్తూ నెంబర్ 1 ఓపెనర్ గా నిలిచింది. తెలుగు స్టేట్స్ లో కొన్ని టెరిటరీస్ లో బంగారాజుని డే 1 కూడా బీట్ చేయలేకపోయినా ఈ ఫిల్మ్ ఓవర్సీస్ అడ్వాంటేజ్ తో ఈ ఫీట్ ని అందుకుంది. బట్ సోలో రిలీజ్ కావడంతో తెలుగు స్టేట్స్ లో ఇంకా పెద్ద నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేసింది ఈ ట్రేడ్, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో. బట్ నైజాం వరకు బంగారాజుని క్రాస్ చేసిన ఈ ఫిల్మ్ సీడెడ్ ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్, గుంటూరు, కృష్ణ, నెల్లూరులో ఎక్కడ కూడా బంగారాజుని దాటలేకపోయింది విత్ సో మెనీ అడ్వాంటేజెస్. బట్ ఓల్డ్ గా చూసుకుంటే మాత్రం బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. సోలో హీరోగా నాగ చైతన్య కెరీర్ లో కూడా ఇది ది బెస్ట్ నెంబర్స్. సో లేట్ చేయకుండా తండేల్ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 నైజాం లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఫుల్ స్పతిగా కనిపించకపోయినా ఆఫ్లైన్ లో టికెట్స్ గట్టిగా తెగాయి. దాంతో డే 1 నైజాం షేర్ 3.2 కోట్లకి చేరుకుంది. ఇదైతే చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనర్. అండ్ అక్కినేని ఫ్యామిలీ కెరీర్ లో కూడా నైజాంలో బిజినెస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 7.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ అవుతుంది ఈ ఫిల్మ్. నైజాంలో బుకింగ్స్ ఈ రోజైతే ఎక్సలెంట్ గా ఉన్నాయి. చూస్తుంటే నైజాంలో చైతన్య కెరీర్ లో మరో 10 కోట్ల షేర్ మూవీ అయ్యేలానే ఉంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ 1.26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అవగా బంగారాజు 50% ఆక్యుపెన్సీతో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఆ నెంబర్ ని దాటలేకపోయింది ఈ ఫిల్మ్. సీడెడ్ లో ఓవరాల్ బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 3.7 కోట్ల షేర్ అయితే అవసరం. సో ఎక్కడ హోల్డ్ ఎలా ఉన్నా కూడా సీరియల్ లో హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక ఉత్తరాంధ్రలో 1 కోటి షేర్ మార్క్ దాటిస్తూ మంచిగా పర్ఫార్మ్ చేయగా ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ కావడంతో ఇంకా పెద్ద నెంబర్ ని ఎక్స్పెక్ట్ చేసింది ఈ ట్రేడ్. అండ్ బంగారాజు డే 1 ని దాటలేకపోవడం మరొక విశేషం. బంగారాజు డే 1 ఇక్కడ 1.27 కోట్ల షేర్ అయితే అందుకుంది. ఇక ఈస్ట్ లో 74 లక్షలు, వెస్ట్ లో 66 లక్షలు, గుంటూరులో 62 లక్షలు, కృష్ణాలో 50 లక్షలు అండ్ నెల్లూరులో 46 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో ఇంక్లూడింగ్ హైర్స్ అండ్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫిగర్స్ 8.5 కోట్ల షేర్ అయితే పెట్టింది. గ్రాస్ 14 కోట్ల రేంజ్ లో ఉంది. అయితే బంగారాజు డే 1 9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ అక్కినేని ఫ్యామిలీ కెరీర్ లో తెలుగు స్టేట్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.5 కోట్లు కావడంతో మూవీ ఇక్కడ సేఫ్ అవ్వాలంటే మరో 19 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్ల బిజినెస్ కి గాను 75 లక్షల షేర్ తో డీసెంట్ గా ఓపెన్ అవగా ఓవర్సీస్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 2.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా వరకు డే 1 ని రిక్వైర్ చేసింది ఈ ఫిల్మ్. అలా తండేల్ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన ఆ షేర్ 11.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 21 కోట్ల రేంజ్ లో ఉంది. సో టైటు హీరోల సినిమాల పరంగా ఇప్పటికీ దసరాదే టాప్ ప్లేస్ అండ్ ఖుషి సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ ఉండగా తండేల్ డే 1 లైగర్ ని కూడా బీట్ చేయలేకపోయింది విత్ సో మెనీ యాడెడ్ అడ్వాంటేజెస్. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కావడంతో మరో 26.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు బుకింగ్స్ చూస్తే చాలా బెటర్ గా ఉన్నాయి. చూడాలి మరి వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుందో. వీకెండ్ గ్రోత్ చూపించి వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేసిందంటే మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉంటాయి. బట్ 100 కోట్లు కొడుతుందా కొట్టదా అంటే అప్పుడే చెప్పలేం. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తండేల్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.